విశాఖ ఉక్కు ఆ మధ్యన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఉద్యమాలు చేశారు. ఎందుకని? జగన్ అది ఫెయిల్ అవుతున్నాడు అని. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసింది, అప్పుడు తెలుగుదేశం ఫెయిల్ అవుతోంది అని. ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అధికారంలో ఉంది. ఆ ప్రైవేటీకరణ గురించి అంతకుముందు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు హైకోర్టులో సమస్య ఎదురైంది. ఎందుకు? హైకోర్టు అడుగుతున్న ప్రశ్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని. అప్పుడు దాంతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనలకి అది కంటగింపు అయ్యింది, పెద్ద సమస్య అయి కూర్చుంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు సూటిగా పలు ప్రశ్నలు సంధించి ఏ చట్ట నిబంధనలు అనుసరించి ప్రైవేటీకరిస్తున్నారు, నిర్ణయం తీసుకునేందుకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్కి చెందిన ఉద్యోగులు, భాగస్వాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారా అని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటీకరణ ఆలోచన విరమించి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన లేఖపై ఏమి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని, ఆ లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వ్యాఖ్యానించింది. విశాఖ ఉక్కు నిర్వహణ విషయంలో అవసరమైన నిధులను విదేశాల నుంచి తెచ్చేందుకు ఫెరా చట్టం కింద ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెచ్చేందుకు అనుమతించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇచ్చిన వెంటపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉక్కు పరిశ్రమకు చెందిన భూముల విక్రయం తదితర అంశాలపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు సొంత నిధులతో కొనుగోలు చేసిన 25 ఎకరాలను మాత్రమే విక్రయిస్తున్నామని, సేకరించిన భూములు విక్రయించడం లేదని విశాఖ ఉక్కు కర్మాగారం రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ తరపు న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ చెప్పిన విషయాన్ని ధర్మాసనం నమోదు చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవి శేషసాయి, జస్టిస్ ఎన్ విజయలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, విశ్రాంత ఐపీఎస్ అధికారి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ, సిబిఐ మాజీ జేడీ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. అంతకుముందు కేఏ పాల్ నేరుగా వాదనలు వినిపిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే విదేశాల నుంచి 8,000 కోట్లు తీసుకొస్తున్నారు. ఒక జోకర్ మాటలను కోర్టు నమ్ముతోంది. ఫెమా కాదు, ఫెరా కాదు, ఏది ఇచ్చినా ఆయన దగ్గర అంత సీన్ ఏం లేదు. ఊరికనే అతను ఒక డ్రామా ఆర్టిస్టు. అట్లాంటోడు వేసిన పిటిషన్కి కూడా ఇక్కడ స్పందన తప్పదు. ఎందుకంటే అతని మతిస్థిమితం సరిగ్గానే ఉందని కోర్టు నమ్ముతోంది కాబట్టి అతను వేసినటువంటి పిటిషన్ ఫెమా ఆపుతాను, ఫెరా ఆపుతాను, లేకపోతే ఇంతకుముందు కూడా 1,00,000 కోట్లు తెస్తాను, 2,00,000 కోట్లు తెస్తాను, అంత సీన్ లేదు అతనికి. అతని సీన్ ఉంటే కనుక అతని విమానమే తీసుకెళ్ళి వదిలేసుకున్నాడు. అద్దె కూడా కట్టలేక సీజ్ చేసేశారు అతని విమానం. అతని హెలికాప్టర్లు ఏమైపోయినాయి అవి కోర్టుకు తెలియవు అట్లాంటి విషయాలని. దాని ఆధారంగా నడుస్తుంది. పాపం ఆ కామెంట్లతో ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సమస్య అవుతుంది.